ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నారు కదా? నిశ్చయముగా ప్రతిరోజు కూడా ఆయన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. మరి విశేషకరంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 37వ రోజులకు నడిపించబడ్డాం. కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయి కదండి. మరి దేవుడు చక్కగా నడిపించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు విందామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలండి. మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అనుగ్రహిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మన జీవితంలో ఆయన మేళ్లను మరి మనం అడిగిన దాన్ని పొందుకుంటామంటే ఆయన యందు నిలిచి ఉండి అడిగినప్పుడు. ఆమేన్. ఆయనతో మన జీవితము మరి మన ప్రయాణము కొనసాగుతూ ఉన్నప్పుడు. ఆమేన్. మరి దేవునికి దూరంగా ఉండి మనం ఏది అడిగినా అది మన జీవితంలో పొందుకోలేమండి. దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవుని యందు నిలిచి ఉండకుండా మరి మనం ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంటే ఎప్పుడు పొందుకుంటాం కదా మేళ్లను? అవునా కదా? చూడండి, ఎప్పుడైతే దేవుని కలిగి ఉండి మనం అడుగుతామో అన్నిట్లో ప్రభు కృప చూపించి అద్భుతంగా నడిపించబోతున్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. దేవుని యందు భయము భక్తి గల వారిగా, విశ్వాసంతో, ప్రార్థన జీవితంతో, భక్తి జీవితంతో మరి అన్ని విషయాల గురించి ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ఏదైతే అడుగుతున్నవన్నిట్లో కూడా ప్రభు కృప చూపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.